బోడుప్పల్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ బాధితులు ధర్నా చేపట్టారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ బాధితులు ధర్నా చేపట్టగా బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. 2018లో జీవో నెంబర్ 6A ప్రకారం రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఎస్ఆర్ఓలో రియాజుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 2018 నుండి సుమారు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సుమారు 300 ఎకరాల్లో ఇండ్లు నిర్మించుకొని రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10,000 కుటుంబాల బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అని చెప్పేసి 2018 నుంచి మొదలు పెట్టాము. ఇంతకు ముందు 2018కి ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి లేవు. సడన్గా 2018 నుంచి ఆగిపోయాయి. మేము ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు ఆగాయి అని చెప్పేసి రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి ఎస్ఆర్ఓలో ఒక లెటర్ ఇచ్చి 6A జీవో నెంబర్ 6A ఇది ఆగిపోవాలి అని చెప్తే ఆ జీవోని బేస్ చేసుకొని 1989లో వచ్చిన బేస్లెస్ జీవోని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ ఆపారు. 2018లో 22A ప్రకారం మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మేము వాళ్ళకి అదే కోరుకుంటున్నాం. మీకు జీవోకి ఆధారం లేదు. ఈ 300 ఎకరాలు 10,000 కుటుంబాలు న్యాయబద్ధంగా ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంఆర్ఓ రికార్డ్స్ చెక్ చేసుకొని కలెక్టర్ దగ్గర అన్ని ఆ ప్రూఫ్స్ తీసుకొని మేము వచ్చాము. ఇప్పటికీ మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రతి ఒక్కరిని కలిసాము, మా విన్నపం ఇచ్చాము. కలెక్టర్ కూడా సీసీఎల్ఏకి లెటర్ ఇచ్చాడు, వీళ్ళది న్యాయంగా ఉంది సీసీఎల్ఏలో తీసేయమని. కానీ ఇంకా కూడా అది తీయట్లేదు. దయచేసి మీ మీడియా తరఫున మేము విన్నపించుకుంటున్నాము. తొందరలో మా రిజిస్ట్రేషన్స్ పునరుద్ధరించడానికి సీఎం వరకు తీసుకెళ్ళండి, స్టేట్ వరకు తీసుకెళ్ళండి. మేము 2018 నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. అప్పుడే ఇక్కడ బోడుప్పల్లో సుమారు 35 సర్వే నెంబర్లో అందరూ ఇళ్ళు కొనుక్కున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు. తర్వాత అర్థంతరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. కానీ గ్రామ పంచాయతీగా, మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది ఈ గ్రామం బోడుప్పలు. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపారు. అయితే దీంట్లో 300 ఎకరాలు అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఎందుకు ఆపారో ఇంతవరకు ఎవరికి తెలియదు. తర్వాత రెండోది ఏంటంటే ఇది న్యాయబద్ధమైనటువంటిది కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ రోజుకి కూడా మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మా ఇళ్ళ దగ్గర నుంచి. కానీ చిన్న పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. కొన్ని లక్షల రూపాయలు దీని మీద దుర్వినియోగం అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వ ద్రవ్యం అక్కడికి వెళ్లాల్సింది, ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సింది వెళ్లకుండా మధ్యలో దళారీల దగ్గర ఆగిపోతుందండి. అది కాకుండా రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించినట్టయితే ప్రభుత్వ ద్రవ్యం పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మాకు 20 ఏళ్ళు మేము ఇక్కడ నివసించిన తర్వాత మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావటం లేదు అంటే మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ ఇక్కడ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది వరకు 2018లో ఏ స్థితి ఉన్నదో అప్పుడు గవర్నమెంట్ మాకు ఏ స్థితిగా మాకు అప్పచెప్పారో, ఏ విధంగా మా దగ్గర రిజిస్ట్రేషన్లతోటి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులతోటి మాకు లెక్క చూసినట్టయితే కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి జమ చేశాం. మేము కొన్ని వేల కోట్లు ప్రభుత్వం ఇక్కడ వినియోగించింది. కాబట్టి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట, నేను ప్రభుత్వంలోకి రాగానే నిషేధం తొలగిస్తానని చెప్పారు. వారి వాగ్దానాన్ని మేము గుర్తు చేస్తున్నాం. వారి వాగ్దానం వారికి గుర్తు చేయాలంటే మీడియానే కావాలి. కాబట్టి దానికోసం ఇవాళ తులసి తీసాం. ఈ మీడియా ద్వారా వారి యొక్క వాగ్దానం గుర్తు చేసి మమ్మల్ని అందరినీ కూడా పునరుద్ధరించండి, రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి, అందరికీ సహాయం చేయండి. ఈ 10,000 కుటుంబాలని మళ్ళీ సస్యశ్యామలంగా హాయిగా ఉండేట్టుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.